ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో మరి ఏదైతే పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఎవరైందో 132 మందిని తీసేసి 4 నెలలు అవుతుంది. మరి అదేవిధంగా నస్పూర్లో అనేక రకాల మరి సమస్యలు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నస్పూర్లో దాదాపుగా 40 ట్రాలీలు ప్రతి వాడలలో 2 ట్రాలీలు తిరగడం జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు కూడా మరి ఏ రోజు పోతే మరి తెల్లారే ఇమీడియట్లీ వీధి లైట్లు పెట్టించే పరిస్థితులు ఉండే. మరి అలా నాలీలు లేక కార్మికులు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళు దాదాపుగా 4 నెలల నుంచి జీతాలు లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వారిని వెంటనే మరి వీధుల్లోకి తీసుకోవాలి. మరి మున్సిపాల్లో 86 మంది కార్మికులను తీసుకోవాలని మరి మున్సిపాల్ తీర్మానం చేసిన తర్వాత కూడా వాళ్ళని ఎందుకు తీసేసినారో అర్థం కావడం లేదు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళందరికీ ఉపాధి కల్పించి వాళ్ళందరూ తీసుకుంటే ఇవాళ ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ కూడా తీసేసి మరి కొంతమందిని వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను మరి పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు ఎమ్మెల్యే దివాకర్ రావు గారి నాయకత్వంలో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి దాదాపుగా డిఎంఎఫ్టి ఫండ్ మరి సింగరేణి ప్రాంతంలో మరి కోట్ల రూపాయల ఫండ్ వస్తే ఇవాళ ఆ ఫండ్ను ఆ పేర్లు మార్చి ఇవాళ ఆనాడు మా ఎమ్మెల్యే దివాకర్ రావు గారు తీసుకొచ్చిన ఫండ్ను ఇవాళ మరి పేర్లు మార్చి ఇవాళ వాడలల్లా మరి అక్కడక్కడ చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే మరి ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇచ్చినామో మరి ఏవైతే సంక్షేమ పథకాలు మేము ఎంత అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల సమస్యలను మరి ఏదైతే విమర్శిస్తూ ఇవాళ వాళ్ళకు వెన్నుపోటు పొడిచే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మరి పెద్దలు అంటున్నారట మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో నాయకులు మరి పారిశుద్ధ కార్మికుల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని పెట్టించిండ్రు. మరి వాళ్ళ దగ్గర పోయి మీరు కంప్లైంట్ చేయమని చెప్పి జరుగుతున్నట. మేము పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైతే తీసుకున్నారో వారి మీద మరి మీరే చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ కార్మికుల పొట్టలు కొట్టకండి. ఆనాడు దివాకర్ రావు గారు ఎవరైతే కార్మికులు నస్పూర్ మున్సిపాలిటీకి అవసరం అనే ఉద్దేశంగా మరి దాదాపుగా మరి 86 మంది తీసుకొని మరి ఏదైతే వాళ్ళందరికీ ఉపాధి కల్పించిండో ఇవాళ మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరి పొట్టగొట్టి ఇలా వాళ్ళ వీధిన పడేస్తున్నారు. ఎవరైతే తప్పులు చేసిందో ఇలా ప్రభుత్వం మీద ఉన్నది, పెద్దలుగా నియోజకవర్గాన్ని పెద్దలుగా మీరు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి ఏదైతే వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మీ నాయకత్వంలోనే వాళ్ళందరికీ తీసుకున్న వారికి డబ్బులు ఇప్పించి వాళ్ళందరికీ మళ్ళా ఉపాధి కల్పించవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము కోరుతున్నాం. మరి నస్పూర్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో దివాకర్ రావు గారి నాయకత్వంలో మరి ఇలా కార్పొరేషన్ ముందు ఇలా మేము మరి ఏదైతే కమిషన్ గారిని మెమోరీ ఇచ్చే కార్యక్రమానికి వచ్చినాం. మరి ఖచ్చితంగా వారందరినీ వెంటనే వీధుల్లోకి తీసుకోకపోతే మళ్ళీ ఖచ్చితంగా మరొక రోజు మరి పెద్ద దివాకర్ రావు గారి సూచన మేరకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీ ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని వీధుల్లోకి తీసుకునేంత వరకు నస్పూర్లో ఉన్న సమస్యలు పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నా తెలుస్తున్నాను. జై తెలంగాణ.